హలో ఫ్రెండ్స్, మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో నిధు ఇంకా జాన్ చేస్తున్నారు. ఇవాళ ఎప్పటిలాగా కూడా కాదు ఈ ఛాలెంజ్, స్పెషల్ కొంచెం. మొత్తం ఏంటి, ఎగ్ నూడిల్స్, బాయిల్ ఎగ్స్ కర్రీ, 5 దాంతోపాటు కర్రీ, ఎగ్ కర్రీ అనమాట. ఇది ఎగ్ కర్రీ, ఎగ్ నూడిల్స్. వాళ్ళ జాను చేస్తుంది. చూద్దాం, సింపుల్గానే ఉంది వాళ్ళ ప్లేటింగ్. జాను కోసం అని సింపుల్గానే చేసాము. చూద్దాం జాను విన్ అవుతుందా లేదా, నిధు విన్ అవుతాడా, ఎవరు పనిష్మెంట్ తీసుకుంటారు ఏంటి, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే హై పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్. వీక్లీ 3 times వస్తుంది హై పాయింట్స్, ఇచ్చేసేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా చేసుకోకుండా చూస్తే ఇప్పుడు చేసేసుకోండి. ఇంకా 20 subscribers 30 subscribers ఫ్రెండ్స్ చేసేసుకోండి తొందరగా. 30K అయిపోతాము. మన ఫ్యామిలీ మొత్తం 3 days నుంచి వెయిట్ చేస్తున్నాము 30K ఎప్పుడైద్దా అని. కానీ ఇంకా పండగ సీజన్ కాబట్టి కొంచెం చాలా వరకు అయితే ఫోన్స్ చూడారు కదా, అందుకోసం అని, లేకపోతే అయిపోతుండే. ఓకే ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దామా? రెడీ? జాను తయారీ చూడండి ఎలా ఉందో. రెడీ, 1 2 3 స్టార్ట్. చూద్దాం ఎవరు గెలుస్తారు. ఆనియన్స్ వేసుకోవా? ఆనియన్స్ తినాలని ఏం లేదు, జానుకి అయితే స్కిప్ చేద్దాం. గ్రేవీతోనా? గ్రేవీతో బాగుంది. బాగుందంట ఫ్రెండ్స్, ఎవరైనా ట్రై చేయండి. ఎగ్ గ్రేవీ కర్రీ, ఇంకా చికెన్ ఎగ్ నూడిల్స్. చికెన్ ఎగ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్ డబల్ ఎగ్ అంట. డబల్ ఎగ్ నూడిల్స్, చికెన్ లేదు. అరే బాగుంది, జ్యూసీ జ్యూసీ. దాని ఎట్లాగో విన్ అవ్వదు, నేను మెల్లగా తింటాను. మరి తిండి మనకు తెలుసుగా. తిను స్టార్ట్ అయ్యేసి ఇంకా కొందరు కదా అయిపోద్ది, అప్పుడు ఏమవ్వదు. కాపీ మీకు ఏమనిపిస్తుంది, ఎవరు గెలుస్తారనిపిస్తుంది? కామెంట్ చేసేయండి. మొత్తం చూసి కాదు, స్టార్టింగ్లోనే చేసేయండి. ముక్కలు చక్కలు అయిపోయింది. అలాగే ఫ్రెండ్స్, దివాళీ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో కామెంట్ చేసేయండి. మా దగ్గర అయితే బాంబులు కాల్చొద్దు, మేము కాల్చలే. అంటే మా ఇంటి దగ్గర ఒక ఎగ్ తిన్నదా ఇప్పుడు? వావ్, నా ట్రిక్స్ ప్లే చేస్తున్నావుగా. ఇప్పుడు ఏమో జరిగినట్టుంది.
జాను 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 గోల్డ్ చూడండి రాక్షస్ దాని లెక్క పెంచింది. డాయన్ డాయన్ అంట అమ్మో. నువ్వు తినలే కదా? పెట్టేసుకో ఇంకో పెట్టుకో పెట్టుకో పెట్టుకో. ఎందుకురా షాక్ అయి చూస్తున్నావు? తిను తొందరగా అయిపోయింది. అంది అయిపోయింది. జాను విన్నాం. ఏయ్ జాను ఫైనలీ జాను విన్ అయిపోయింది. జాను నువ్వు తినలే కదా, నువ్వు పక్కన పెట్టుకున్నావా? నువ్వు ఇట్లా తిన్నావు అంత స్పీడ్ అసలు? నేను స్పీడ్గా మింగల్ మింగల్ తిన్నాను. మింగల్ వెతుకు పక్కన ఇక్కడ ఉందేమో ఏమన్నా. ఏం లేవు అన్ని తినేసింది. అది ఎలా పాసిబుల్ మా? పసులే తలుచుకుంటే ఏదన్నా ఇది కదా జాను. ఫ్రెండ్స్ జాను అయితే విన్ అయిపోయింది. నిద్దు ఓడిపోయిండు ఈ ఛాలెంజ్ లో. మీకు అర్థమైంది అనుకుంటా. వీళ్ళేదో జిమ్కి చేసినట్టు నాకు ఏం చేయలే ఏం చేయలే. ఇప్పుడు పనిష్మెంట్ తీసుకోవాల్సింది నీదు. జాను గెలిచింది కాబట్టి. అవును కాదు, నాకు కన్ఫ్యూజ్. ఏం లేదు కన్ఫ్యూజన్. తర్వాత వీడియో తీసుకో. ఏమీ లేదు అసలు కన్ఫ్యూజన్ కదమ్మా. అసలు ఎలా పాసిబుల్? జాను గెలవదు కదా. తినేసింది గెలిచింది కదా. ఇప్పుడు గెలవదు గెలిచి కదా. చూపించింది జాను. నువ్వు గెలవవు కదా ఇప్పుడు. గెలిచి చూపించిన ఇప్పుడు అది ఎలా? అది ఎలా? తిని నువ్వు తినవు కదా. ఓకే Okay, ఏం friends. చేస్తాం, జాను చేతిలో కూడా ఓడిపోయినా. అంటే నేను రోజు రోజుకి స్లో అవుతున్నా అనుకుంటా. అంతే 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 కదా ఫ్రెండ్స్. అంతే మన చిట్టి తల్లి కదా జాను, అందుకోసమని. ఓకే నా ఫ్రెండ్స్, ఇదంతా క్లీన్ చేసి చిట్కలు వచ్చేస్తాం. పనిష్మెంట్ తీసుకోవాల్సింది నిద్దు. హలో ఫ్రెండ్స్, అంతా క్లీన్ చేసి వచ్చేసినాం. అయితే వాళ్ళు ఓడిపోయింది నిద్దు. పనిష్మెంట్ తీసుకోవాల్సింది కూడా నిద్దువే. జాను చేతిలో ఓడిపోయినా. విన్నర్ నేనే విన్ అయ్యాను. మీ కోరిక తీరిపోయింది. ఓకే స్టార్ట్ చేద్దామా. పనిష్మెంట్ ఏంటంటే పచ్చి కొబ్బరి ముక్క, దాని మీద చక్కెర వేసుకొని తింటాం, బెల్లం వేసుకొని తింటాం, కానీ కారం వేసుకొని ఎప్పుడన్నా తిన్నామా? తినలేదు. తేవచ్చు కదా. కారం అది పనిష్మెంట్ ఎట్లయితుంది? పనిష్మెంట్ కారమే వేసుకొని తినాలి. మస్తు ఉంటుంది. ఓకేనా? దాని మీద కారం వేసుకొని తినాలి. తిన్నా నేనేస్తా. కొంచెం ఏరా. నేను ఇంకో ఇంత ఇస్తాను. వద్దురా, కొంచెం వద్దురా. అమ్మ నువ్వు గట్టిగా మాట్లాడు. ఓకే ఎంజాయ్. చక్కెర బెల్లం కాకుండా కొబ్బరి మీద ఇంకేమన్నా వేసుకొని తినొచ్చా అంటే అది కారం పొడి. నో స్ట్రాటజీ. అది తిరగవా? ఓకేనా? ఆగురా ఆగురా. బాగుందండి. అలాంటప్పుడు ఓడిపోవద్దు మరి. అబ్బో ఓడిపోతే ఇంతే ఉంటుంది మరి. కొబ్బరి పచ్చడిలా ఉంది. కొబ్బరి పచ్చడిలాగా నాతో ఓడిపోతే పర్లేదు, బాగానే ఉంది టేస్ట్. కొబ్బరి పచ్చడిలా ఉంది. అలాగే పులుపు లేని కొబ్బరి పచ్చడి, ఉప్పు లేని కొబ్బరి పచ్చడి. ఉప్పు లేదు అంతే. ఉప్పు ఉంటే సేమ్ కొబ్బరి పచ్చడి. నాతో పెట్టుకోవద్దు. పనిష్మెంట్ బాగానే ఉందిరా. థ్యాంక్ యూ. నాతో పెట్టుకోవద్దు. ఏ పనిష్మెంట్ అయినా అందులో వేరే టేస్ట్ ఎత్తుక్కుంటా. ఫస్ట్ అయితే ఇండియన్ అంటావుగా. ఫస్ట్ అంట, తర్వాత వేరే టేస్ట్. మేము ఎంజాయ్ చేస్తాం అంతే కదా ఫ్రెండ్స్. నచ్చని పనిష్మెంట్ ఇవ్వాలి ఎప్పుడైనా. అది కొబ్బరి పచ్చడి లెక్క ఉంది. నెక్స్ట్ టైం చాలా ఘోరమైన అప్పుడు నేనే గెలుస్తా, నువ్వే తీసుకోవాలి. నేను గెలుస్తా. అంత లేదు, నేను గెలుస్తా. బై డిఫాల్ట్ నువ్వు గెలిచినావు అంతే. లేకపోతే మమ్మీ భయ చేసినప్పుడు మీ ఇద్దరిలో నువ్వు ఓడిపోయినా కూడా చాలా ఘోరమైన నువ్వు అసలు నేను ఓడిపోను. తట్టుకోలేనంత ఓకే, పనిష్మెంట్ ఇస్తాను. నేను అసలు ఓడిపోను. అప్పుడు నేను చెప్తా కూడా ఇంకో నేను ఇప్పుడు ఇస్తున్నా అని చెప్తా. అప్పుడు మీకు నువ్వు అది వెనకాల నుంచి ఊహించడం చాలా తప్పు.
నేను నేను ఇస్తా గెలుస్తా. కదా, నువ్వు ఎప్పుడో ఒకసారి ఓడిపోవా, ఎప్పుడో ఒకసారి టైట్ అయిపోయి అప్పుడు చూద్దాం, ఓడిపోతావు. ఇక అప్పుడు పిచ్చినా కూడా చూద్దాంలే. ఇస్తా నేను. సరే ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందా మీ వాదన? చూసుకుందాం. వాదన ప్రతివాదన అయిపోయిందా? అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్ కలుద్దాం. బాయ్.